గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, సరూర్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తుంది. ఇక ట్రాఫిక్ జామ్ కావడంతో క్లియర్ చేశారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. రెటికా సిటీలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. చెప్పండి శ్రీశైలం, నగరంలో వర్ష ప్రభావం ఎలా ఉంది? అలాగే హిమాయత్ నగర్ కోర్టు ప్రాంగణంలోకి వర్షపు నీళ్లు వచ్చాయని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే భారీగా ఎండలు లేకపోతే అధిక వర్షాలు హైదరాబాద్ వాసులు గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులు. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. గత 2-3 రోజుల నుంచి భారీ ఎండలు ఉండగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రధానంగా ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్ అని ఈ మధ్య మనం మాట్లాడుకుంటుంటున్నాం. అదే పరిస్థితి ఈరోజు హయత్ నగర్ వాసులు ఎదుర్కొన్నారు. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ రహదారి పూర్తిగా దిగ్బంధం అయిపోయిందని చెప్పుకోవచ్చు. వాటర్తోని రోడ్లన్నీ కూడా నదులను తలపించాయి. ఎక్కడ చూసినా కూడా నీరు అనేది పూర్తిగా నిలిచిపోవడంతో దాదాపు మోకాల నుంచి నడుంలోతు నీళ్లు చేరడంతో వాహనదారులు కానీ సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అయింది. పూర్తిగా లోతట్టు ప్రాంతంలోకి వర్షపు నీరు చేరడంతో పలు ఆఫీసులు అదేవిధంగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినాయి. ప్రజెంట్ మనం హయత్ నగర్ మెట్రోపాలిటన్ జూనియర్ సివిల్ మెట్రోపాలిటన్ దగ్గర ఉన్నాం. ఈ ప్రాంగణం అంతా కూడా గత 8 ఏళ్లుగా ఈ సమస్య అనేది హయత్ నగర్ కోర్టును వేధిస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. హయత్ నగర్ కోర్టు ప్రాంగణంలో పూర్తిగా నీరంతగా నిలిచిపోయింది. ప్రజెంట్ మనం నిలబడ్డ చోటు కూడా ఇంత ముందు వరకు కూడా పూర్తిగా నీళ్లుండేవి. వాహనాలు కూడా ద్విచక్ర వాహనాలను అటువైపు నిలిపినవి అటువైపు వదిలేసి ఇటు నుంచిటే సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కానీ విశాఖపట్నం కానీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎల్బీ నగర్ ప్రధాన కూడలిగా ఉంది. ఎల్బీ నగర్ నుంచే బస్సులు కానీ ఇతర వాహనాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఎల్బీ నగర్ కూడలి నుంచి ఇటు హయత్ నగర్ మీదుగా అబ్దుల్లాపూర్ మెట్ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి వర్షం పూర్తిగా ఇటు హయత్ నగర్ ప్రాంతాన్ని అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాన్ని పూర్తిగా నీటితోని ముంచేసింది. దీంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటువైపు హైవే మీద నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు, మరోవైపు అదే సమయానికి అంటే 4 గంటల ప్రాంతంలో 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు వదిలేయడము, అదేవిధంగా ఆఫీసుల సమయం కూడా ముగిసే సమయం కావడంతో 4 గంటల తర్వాత పూర్తిగా జనమంతా కూడా ఒకేసారి రోడ్ల మీదకి వచ్చిరు. ఒకవైపు వర్షం కురుస్తుండడం, మరోవైపు పాఠశాలల పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లేందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులు, దాంతోపాటు ఉద్యోగులు, ఈ విధంగా ఒకటేసారిగా రోడ్ల మీదకి ప్రజలందరూ కూడా వచ్చేయడంతో హయత్ నగర్ ప్రాంతంలో హయత్ నగర్ అంటే ఆటో నగర్ నుంచి ఇటు హయత్ నగర్ దాటేంత వరకు బస్టాండ్ దాటేంత వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అనేది దాదాపు 3 కిలోమీటర్లు కూడా ఆ సమయంలో నిలిచిపోయింది వర్షం కొట్టినప్పుడు. ఓవైపు వర్షం కురుస్తుండడం, మరోవైపు ట్రాఫిక్ ఆగిపోవడంతో అటు వాహనదారులు కానీ సాధారణ ప్రజలు కానీ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోడ్లన్నీ కూడా ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక రీజన్ కూడా హైదరాబాదు విజయవాడ రహదారిని విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త రోడ్లు కూడా వేశారు. అయితే దానికి తగ్గట్టుగా ఈ డ్రైనేజ్ అంటే రెయిన్ వాటర్ అనేది వెళ్లేందుకు తగినట్టుగా ప్రణాళిక లేకపోవడం, అదేవిధంగా అసంపూర్తి పనులతో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం, దాంతోపాటు రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో అటు వాహనదారులు కానీ సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతంలో 3 గంటల్లో కురిసినటువంటి దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసినట్టుగా మనకు లెక్కలు తెలుస్తున్నాయి. దీంతో పాటు ఏదైతే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి రావడం, లోతట్టు ప్రాంతంలో ఎప్పుడైతే హైదరాబాదు విజయవాడ రహదారిని విస్తరించున్నారో దాన్ని హైట్ పెంచి రోడ్లను వేశారు. దీంతో ఈ రెయిన్ వాటర్ అంతా కూడా
ఇటు హయత్నగర్కు రెండు వైపులా ఉన్నటువంటి రోడ్లకు దిగువకు ఆ వర్షం నీరంతా కూడా చేరుకొని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఆ సమయంలో వర్షం పడ్డప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉండింది? వర్షం బాగా ఫుల్ పడ్డది. వర్షం 4 గంటల సేపు బాగానే పడ్డాయి వర్షము. ఫుల్ మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయి. బండ్లు 2 వీలర్ పోనీక కూడా వస్తలేదు. కార్లు పక్కకు వెనకకి పెట్టేస్తుంది 2 వీలర్స్ అంతే. ఎట్లా ఉండదు సిచ్యువేషన్ అప్పుడు? అప్పుడు చాలా ఘోరంగా ఉంది. లోపలికి రావాలంటూ భయం అయింది. తాళాలు నడుచుకుంటూ పోయి మొక్కల కాడికి వచ్చినా అక్కడ పోయి తాళాలు వేసి బయటకు వచ్చేసినాం. మెల్లగా నడుచుకుంటూ వచ్చేసినాం. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి వెహికల్స్. పక్కగా పెట్టేస్తుండో లోపలనే ఉన్నాయి వెహికల్స్. ఫుల్ లోపల ఏమో చెప్పలేమో, రావచ్చు లోపల కానీలా. ఇక్కడ పక్క కొద్దిగా 2 గంటలు ఇంకా పడతాం లోపలికి వస్తుంటాయి నీళ్ళు. ఇది చూసినాం కదా. అంటే సాధారణంగానైతే ఈ హయత్నగర్ అనేది ఎప్పుడు కూడా రష్ ఏరియాగా ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి అటువైపు విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలతో ఎప్పుడు రష్ ఉంటుంది. అయితే ఈరోజు కురిసినటువంటి 3 గంటల నుంచి 4 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడంతో చాలా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే మనకు వర్షం కురిసినటువంటి ఏరియా ఉందో, ఇటు హయత్నగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానీ, ఇటు వనస్థలిపురం కానీ, ఆటోనగర్ కానీ, అదేవిధంగా పనామా ఏరియాలో కూడా భారీ వర్షం కురవడంతో ఆ సమయానికి స్కూళ్ళ నుంచి పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా రోడ్ల మీదకి రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నాం, మరోవైపు బలమైనటువంటి గాలుల కారణంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రజలు ఎదుర్కొన్నారు. ఇంకొక వైపు ట్రాఫిక్ కూడా దాదాపు గంటకు పైగా నిలిచిపోవడంతో ఎటు వెళ్లాలని కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేయడంతో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, కాలనీవాసులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఏరియాలో రోడ్ల మీదనే పూర్తిగా నీళ్లు నిలిచిపోవడంతో ఇటు ప్రధాన రహదారితో పాటు బస్తీల్లోకి కానీ కాలనీలోకి వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా నీటితో నిలిచిపోవడంతో అవి రోడ్లు కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్లో ఉండి నదులను తలపించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇది తాజా సిచ్యువేషన్. ఓ2 స్టూడియో. థ్యాంక్ యూ శ్రీశైలం.